సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు నేనైతే మీతో ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడడానికి వచ్చేసాను, అదే మోటివేషనల్ స్పీచ్. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి, ఎంతోమంది మనల్ని చాలా రకాలుగా మనల్ని పైకి రానివ్వకుండా చేస్తుంటారు. మనం ఏది చేసినా కూడా వాళ్ళు వాళ్ళ బ్యాడ్ ఇంప్రెషన్తోనే మనల్ని కిందికి లాగాలని చూస్తుంటారు. ఇది చాలామంది దగ్గర నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా నేను ఏదన్నా చెయ్యాలన్నా, ఏదన్నా ఇది చేస్తాను అని అన్నప్పుడు వాళ్ళు ఎక్కడ నేను పైకొచ్చేసి వాళ్ళకంటే ఎక్కువ బ్రైట్ ఫ్యూచర్‌తో ఉంటానేమో అని చాలామంది నన్ను కిందికి లాగడానికి చాలా చూశారు. కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా నన్ను డీగ్రేడ్ చేయడానికే చేశారు గానీ, ఇంతవరకు నాకైతే మంచి సపోర్ట్ అయితే ఎవరు ఇయ్యలేదు. నా ఫ్యామిలీ, మా మమ్మీ, మా డ్యాడీ వీళ్ళు తప్ప ఇంక నాకు ఎవరు మంచి సపోర్ట్ అయితే ఇయ్యలేదు. ఎందుకంటే మనము జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అందరూ చెప్పారు కాబట్టి, జాబ్ చేసుకోకుండా ఏంటిది ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఇట్లా అని చాలామంది అన్నారు. కానీ నేనైతే ఏది పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఏంటో నాకు తెలుసు కాబట్టి, నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు కాబట్టి, వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా మనము పట్టించుకునేది లేదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో మన మనసుకి తెలుసు కాబట్టి, ఎవ్వరు మనల్ని ఎంత ట్రై చేసినా పుల్ పుల్ చేయడానికి, కిందికి లాగడానికి ఎంతమంది చూసినా వాళ్ళు ఏం చేసినా కూడా మనమైతే ఆపేది లేదు. ఎందుకంటే మనకి ఏది ఇష్టమైతే అది చేస్తాం. ఎందుకంటే మనకి ఇష్టమైంది మనం చేయకపోతే ఇంకెందుకు? ఎప్పటికీ పక్కన వాళ్ళ మీద, వాళ్ళు చెప్పిన దాని మీద అయ్యో ఇది చేస్తే వాళ్ళేమంటారు, అయ్యో ఇది చేస్తే వీళ్ళేమంటారు అని ఎందుకు భయపడాలి? ఎప్పుడూ భయపడుతూనే ఉండాలా ప్రతిదీ? లేదు. మనకిష్టం వచ్చింది మనం ఏదైనా చేసుకోవచ్చు. అది మన రైట్. సో అందుకే నేను ఎంతమంది ఏమన్నా కూడా నేను మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నేనైతే అక్కడ జాబ్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇష్టమైన యూట్యూబ్లో కూడా ఉన్నాను నేను. యూట్యూబ్లో రాకోకుండా చాలామంది నన్నైతే ఏం చేస్తావురా, ఎక్కడ అవుతాయి, దానికి చాలా ఖర్చు పెట్టాలి, అది పెట్టాలి, చాలామంది కావాలి దానికి అని అన్నారు. కానీ నేను ఇప్పుడు మొత్తం నేనే చేసుకుంటున్నాను. అన్ని ఎడిటింగ్, దానికి సంబంధించిన స్క్రిప్ట్ రైటింగ్ అన్నీ నేనే రాసుకుంటున్నాను. నాకు వేరే వాళ్ళ అవసరం లేదు. అవసరమైతే మా నాన్ననో లేకపోతే నా ఫ్రెండ్‌నో నేను ఖచ్చితంగా హెల్ప్ అయితే తీసుకుంటాను. కానీ కొంతమంది ఉంటారే, వాళ్ళు నేను ఎక్కడ పైకొచ్చేస్తాను, ఎక్కడ నేను యూట్యూబ్‌లో వచ్చి వాళ్ళ మంచి పేరు సంపాదిస్తానని చాలా చాలా రకాలుగా నన్ను కిందికి లాగడానికైతే చూశారు. కానీ నేను దాని మీద, నా మాట మీద స్టిక్ ఆన్ అయిపోయి ఉండేసరికి ఎవరు వాళ్ళ పనిలో సక్సెస్ అవ్వలేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు అనిపించిందేది మీరే చెయ్యండి. ఎవరి మాట వినొద్దు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మనమేంటో మనకు తెలుసు, మన ఫ్యామిలీకి తెలుసు. ఎవరికి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అలాగే మీరు మీ పనులు మీరు చేసుకొని మీకు ఇష్టమైన రంగంలో మీరు వచ్చేసేయండి. మీకు ఏ ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్లోకి వచ్చేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా పైకి వచ్చేసేయండి. అంతేగాని వాళ్ళు భయపడతారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, మనం ఇచ్చేసి కరెక్టా కాదా, ఇవన్నీ డౌట్స్ పక్కన పెట్టండి. మనం వచ్చి చూస్తేనే కదా మనకు తెలిసేది ఎందులో బ్రైట్ ఫ్యూచర్ ఉందో, ఎందులో లేదో. నేనేమి జాబ్స్ మానేయమని చెప్పట్లేదు. జాబ్స్ చెయ్యండి, అలాగే ఇట్లా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి లైఫ్లో. అప్పుడే ఫన్ అనేది ఉంటుంది. ఎప్పుడూ జాబ్ అంటే మన మైండ్ రిలాక్స్ కోరుకుంటుంది కాబట్టి మనం మనకిష్టమైన మంచి పనులు కూడా చేయాలి. మనకిష్టమైన ఏ పని అయితే మనము దాంట్లో ఫ్రీగా, హ్యాపీగా అనిపిస్తుందో దాంట్లో అయితే మనము వచ్చేయాలి, చెయ్యాలి, హ్యాపీగా ఉండాలి అంతే. ఎవరి గురించి అవసరం లేదు, ఎవరి మాటల గురించి అవసరం లేదు, ఎవరు ఏమనుకుంటారో అనేది అస్సలు అవసరం లేదు. మన పని, మన ఇష్టం, మన ఎఫర్ట్, మన హార్డ్ వర్క్తో మనం పైకొద్దాం. వేరే వాళ్ళ గురించి మనకెందుకు అవసరం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటివి మోటివేషనల్ స్పీచ్ కావాలో కింద కామెంట్లో రాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్. సో గైస్,
మీరు ఇవన్నీ నేను చెప్పిండేది చేస్తారు అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ మోటివేషనల్ స్పీచ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.